వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా ద్రోణరాజ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 3 సెట్లు ఇక్కడ రిటర్నింగ్ అధికారికి సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి ద్రోణరాజ్ శ్రీనివాస్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వారు బలపరిచి విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు పెద్దలు మర్యాదాస్ గారు, గురువులు గారు, డాక్టర్ రమణమూర్తి గారు, ఆలిఖాన్ గారు లాంటి పెద్దలందరి సహకారంతో వెళ్ళి నామినేషన్లు వేశాను. అశేష నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, నా వెన్నంటూ ఉండి కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్ళి శ్రీనివాస్ నామినేషన్ వేస్తున్నాడు, ఈ నగరాన్ని, ఈ మన నియోజకవర్గాన్ని అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు అని చెప్తే అశేష ప్రజానీకం ఈరోజు వేలాది మంది ప్రజానీకం, కార్యకర్తల సమూహంతో ఇవాళ నామినేషన్ వేశానంటే నా జన్మ చరితార్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నన్ను ఆహ్వానించి నాకు టికెట్ ఇచ్చి పంపించారంటే నాకు తెలిసినటువంటిది, మా తండ్రి నాకు నేర్పినటువంటిది ఒక్కటే: కష్టాన్ని నమ్ముకో, ప్రజలకు సేవ చేయి, నమ్మిన వాళ్ళకి సహాయం చేయి. ఇదే నా నేర్పాడు నా తండ్రి. అదే నేను ఇవాళ తిరుగుతూ ఇవాళ అది గుర్తించాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తించి శ్రీనివాస్ రావాలి, శ్రీనివాస్కి టికెట్ ఇస్తాను, ఎలాగైనా సరే ఒప్పించి తీసుకురండి అని ఇంత కోట్లాది రూపాయలు, వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి తీరులో ఇవాళ నన్ను తీసుకొచ్చి నన్ను అభ్యర్థిగా పంపించారంటే కష్టాన్ని కూడా గుర్తిస్తారు ఎవరైనా. ఈ ప్రపంచంలో కష్టానికి కష్టపడి పనిచేస్తే దాన్ని గుర్తించేటటువంటి నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మనసుతో చెప్తున్నాను, నేను వేరే దాంతో చెప్పట్లేదు. అటువంటి నాయకుడికి, ఆ కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను రుణపడి ఉంటాను. నన్ను ఎంపిక చేసుకున్నటువంటి రేపు భవిష్యత్తులో ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేస్తే వాళ్ళ రుణం తీర్చుకుంటాను. గతంలో 9 సంవత్సరాలు పనిచేశాను, మా తండ్రి గారు చేశారు. అట్లాగే పెద్దలు ఎంతోమంది అండగా ఉన్నారు. ప్రతి కార్యకర్త గుండెల్లో నేను వాళ్ళకి మిత్రుడిగా, కుటుంబ సభ్యుడిగా నేను నిలుస్తానని హృదయపూర్వకంగా చెప్తున్నారు. ఎందుకు 4 సంవత్సరాలు పెన్షన్లు పెంచకుండా, అట్లాగే ఆడవాళ్ళకి 4 సంవత్సరాలు కూడా పసుపు కుంకాల పేరు మీదుగా ఎందుకు పెంచలేదు? ఆయన పాదయాత్ర అయిన తర్వాత ఎందుకు పెంచాలి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తాడు కాబట్టి మనం ఏదో తాయిలాలు ఇవ్వాలి అని చెప్పిచ్చారు. అది గమనించారు ప్రజలు. అవన్నీ కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు పాదయాత్రలోనే ప్రజలను అడిగి. కాబట్టి అంతకన్నా రెట్టింపు రీతిలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక పెన్షన్, ఒక రేషన్ కార్డు, చదువుకున్న విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్నైతే చేశాడో అంతకన్నా మించిన రీతిలో ఇవాళ చేస్తారైనా. అందుగురించి ప్రజలు వీళ్ళ విశ్వసిస్తున్నారు. దానికోసమనే ఈరోజు ఎవరెవరు దేనికి చేతులు కలుపుతున్నారో ఎవరికి తెలియట్లేదు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నాను. చూసుకుంటే ఒక ఉద్వేగభరితమైనటువంటి క్షణాల మధ్య ద్రోణరాజ్ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తన అభ్యర్థిత్వాన్ని నామినేషన్ పత్రాల రూపంలో దాఖలు చేయడం జరిగింది. మరోవైపు కూడా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, విశాఖ.